ఈ రోజు టాపిక్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారితో మీట్ అండ్ గ్రీట్ విత్ శంకరనేత్రాలయ ప్యానెల్. ఈ రోజు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారితో పాటు మన కార్యక్రమంలో శంకరనేత్రాలయ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఎమిరటస్ శ్రీ ఎస్వి ఆచార్య, మూర్తి రేకపల్లి గారు వైస్ ప్రెసిడెంట్, కృష్ణరాజ్ భట్ సెక్రటరీ, భానుమతి రామకృష్ణన్ ట్రెజరర్, శ్యామ్ అప్పాలి జాయింట్ సెక్రటరీ అండ్ ట్రస్టీస్ శ్రీనిరెడ్డి వంగిమల్ల, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రాజశేఖర్ ఐలా, నీలిమా గడ్డమనుగు, వంశీకృష్ణ ఇరువారం మరియు రాజు పూసపాటి గారు ఈ రోజు మన కార్యక్రమంలో ఉన్నారు. ముందుగా కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు నెల్లూరు వాస్తవ్యులు, సాహిత్యం సంగీతం తెలిసిన శాస్త్రవేత్త, తెలుగు భాష మీద చాలా పట్టు అభిమానమే కాకుండా ఎన్నో సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఒక గొప్ప దాత. సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగాలలో తను చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆయనకు 2005లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. వెంకటేశ్వర గీతం మరియు విజ్ఞాన్ విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ పురస్కారంతో సత్కరించారు. అయితే సాధారణ వ్యక్తికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఎలా దక్కింది? జెనీవా వెళ్ళినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో ఆయనను కలిసివేసిన సంఘటనలు ఏంటి? ఇంజనీర్ శాస్త్రవేత్తగా ఎలా మారారు? హెపటైటిస్ బి వ్యాక్సిన్ అత్యంత నాణ్యవంతమైనదే కాకుండా అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో రూపొందించి సామాన్యుడికి అందేలా ఎలా చేశారు? ఇవన్నీ సంబంధించినవే కాకుండా మా ప్యానెల్ సభ్యులు అడిగే ప్రశ్నలన్నింటినీ అందించడానికి వరప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అందరికీ నమస్కారం. ఉద్యోగ ప్రస్థానం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ప్రారంభమైంది. అంటే అక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో మొదటి ఉద్యోగం. ఇంజనీరింగ్ అయిన తర్వాత సహజంగానే రీసెర్చ్ మీద మనసు ఉంది ఆ ఉద్యోగ రీత్యా. కొంతకాలం అక్కడ చేశాక అక్కడ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అక్కడ రీసెర్చ్ కూడా అంతే ఉందన్న భావం కలిగి, నేను తప్పుగా వచ్చు, ఇది నా అభిప్రాయం, బయటకు వచ్చేసాను 7 ఏళ్ల తర్వాత. స్టేట్ గవర్నమెంట్ లో ఇండస్ట్రీస్ ప్రమోషన్ వింగ్ లో చేరాను. ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను కాబట్టి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ప్రోత్సాహానికి ఒక వింగ్ ఉండేది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అక్కడ కూడా నెపోటిజం, ఆశ్రిత పక్షపాతం, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే ఆ ఎంటర్ప్రెన్యూర్ గా రావడం, మనం సూచించినటువంటి ఎంటర్ప్రెన్యూర్ తీసుకోకపోవడం, తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ శ్రద్ధ పెట్టకపోవడం, ప్రభుత్వం సొమ్మున సునాయాసంగా దిగమింగేయడం, ఇవి చూసి నాకు అది నచ్చలేదు. అక్కడ 7 ఏళ్ల ప్రస్థానం వదిలేశాను. ఒక రకమైన ప్రొవొకేషన్ తో నేను ఎంటర్ప్రెన్యూర్ గా మారాను. WHO ఆర్గనైజ్ చేసిన, వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ చేసినటువంటి ఒక సమ్మిట్ లో ఆయన ఏదో పేపర్ ప్రజెంట్ చేస్తుంటే ఐ ట్యాగ్డ్ అలాంగ్ విత్ హిమ్. ఇట్ హ్యాపెండ్ ఇన్ 91. మెనీ స్పీకర్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వైట్, దే ఆర్ ఫ్రమ్ WHO side and some other company professionals. They were talking very derogatory of India and other neighboring countries. వాళ్ళ ఉద్దేశంలో ఇండియాకి తదితర ఇతర దేశాలకి వాళ్ళ పిల్లల మీద ప్రేమ శ్రద్ధ లేవని, అవసరమైనటువంటి వ్యాక్సిన్ వాళ్ళ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో చేర్చడం లేదని, హెపటైటిస్ బి అనేటటువంటి లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇండియాలో 45 మిలియన్లకి సోకినటువంటి పేషెంట్స్ ఉన్నారని నాకు అర్థమైంది. ఆ సమ్మిట్ లో it is more infectious than AIDS. They made a statement, more number of people die in a day because of hepatitis B than due to AIDS in a year. 1,60,000 డోసులు వస్తున్నాయి కంట్రీలోకి. మనకున్న పిల్లలు 2,23,00,000. ఈ 1,68,000 వస్తే దాన్ని 3 డోసులు వరకు ఒక్కో మనిషికి, అంటే 60,000 మంది పనికొస్తుంది. 60,000 మంది పనికొస్తే మరి 2 కోట్ల జనాభాకి ఎట్లా సరిపోద్ది? అదిగా వెనక బ్యాక్లాగ్ ఉంది కదా, వాళ్ళకి 14 ఏళ్ళు వచ్చిందాక ఇవ్వాలి. అలా బ్యాక్లాగే ఎంతమంది ఉన్నారు? 500 మిలియన్ పీపుల్ ఉన్నారు. ఇది మార్కెట్ కాదు అతనికి. ఇప్పుడు ఇవాళ కంట్రీలో ఎంత వినియోగం అవుతుంది? అది కేవలం 1,60,000. వెన్ ది ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, నేచర్ కాన్స్పైర్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్. నా విషయంలో అదే జరిగింది. ఎక్కడి నుంచో వచ్చిన సపోర్ట్ 15 కోట్లు వచ్చినాయి. నా పూచి గారు, ఆ ఇచ్చిన మహానుభావుడు తన పర్సనల్ పూచీకత్తు మీద ఇచ్చాడు, జరిగిపోయింది. మన సైంటిస్టులు 5 ఏళ్లలో అద్భుతం సాధించారు. దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి, దానికి రకరకాల టెస్టులు చేయడానికి, అవన్నీ కూడా గాన్ త్రూ అనేక అవమానాలు, అనేక అడ్డంకులు, అనేక హర్డిల్స్, 1 కాదు 2 కాదు 3 కాదు, అవన్నీ దాటుకొని వచ్చాము. ఈ లోపల మల్టీనేషనల్స్ వాడికి బాధ వచ్చేసి ఇది నమ్మకండి ఈ వ్యాక్సిన్ ని అన్నాడు. దీన్ని వేసుకుంటే పిల్లలు పోతారన్నాడు. డాక్టర్స్ కి చెప్పాడు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చాడు. ఆ ఇంపోర్టెడ్ వ్యాక్సిన్ ని, మా వ్యాక్సిన్ ని కంపారేటివ్ స్టడీ అని పెట్టాము.
బ్లైండ్ ఫోల్డ్ స్టడీ అంటారు. 50 మందికి మా వ్యాక్సిన్, 50 మందికి వాళ్ళ వ్యాక్సిన్ ఇస్తారు. ఎలా యాంటీబాడీస్ డెవలప్ అయినాయి, ఎంత ప్రొటెక్షన్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ వచ్చింది, ఎవరికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని చూసే అవకాశం కలిగింది. We came out with flying colors. The best vaccine in the world is hepatitis B from Shanta Biotech, a tiny company in small town Hyderabad అని వ్యాక్సిన్ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది డేటా. మా శంకరనేత్రాల USA ట్రెజరర్ భానుమతి రామకృష్ణన్. షీఈ్ ఫ్రమ్ రాక్విల్, మేరీల్యాండ్, మెట్రో DC suburbs. Banu, please go ahead. Thank you so much. Thank you. And then I would like to thank Dr. Varaprasad Reddy garu for spending your time, precious time with us. So I would like to thank you for that. And then I would also like to congratulate you. I am seeing your wall behind you. I think I counted them. It looks like about 20 or 30 awards you got them. So I wanted to congratulate you for that too. Thank you. Yeah, it's wonderful. And then another thing I wanted to say about your name. It looks like your name appropriately indicating you are a boom, Varaprasadam for the mankind. When you born, on the day your parents probably saw you, this kid is going to be the Varaprasadam for the mankind. That may be the reason they picked that name. So I was so amazed to see the name connected to your achievement and what you are doing for the human beings. I wanted to thank you for that. On top of it, another thing I wanted to say is, since this is the Sankranetralaya event, whoever is watching this program, please donate generously because we use this money in the same manner Dr. Varaprasad Reddy garu is talking about, in the same manner Sankranetralaya spend in the same kind, same type, because we don't waste our money. Being a treasurer, I know how much tightwad we are, and we don't spend. Our overhead is normally about anywhere between 2 to 3%. That's all we spend it. Rest of the money goes to whatever the cost, the people are donating it. So because of that, I wanted to ask whoever is watching this program, please go to www.sankranetralaya.org and donate generously. Whatever you can donate, please donate. My question to you is toughness. You went through a lot of hardship, it looks like, to get to where you are right now. So what kept you up in the middle of the night during this journey? Night time I sleep very well. Oh, I can be more effective the next day morning. I tell you, this gives enormous energy when you look it into a different angle. See, that's why I made a request to my auditors that in the balance sheet, sales, expenditure, profit, year after year, what is the incremental profit? No, they are all okay for the commercial company because we have to answer to the investors. There should be a last column. How many children we saved? How many children were benefited this year? 1920-21, we saved 1.8 million children. 1921-22, 4 million children, 7 million children. If I see the number in the last column, that makes me more energetic. That makes me more committed. The money numbers will make happy the investors. I am not an investor here. I wanted to do for a cause, but money has come as a byproduct. The main purpose is to make it available at low cost. If the profit is the only motive, 840 rupees vaccine, I would have given it 830, 820, 800, 700. Why only at 50 and later 23 rupees? When UNICEF was buying it $18, we have given it 23 cents. If the profit is the motive, that would not be the case. So more children are buying, more children are able to take this Shanta vaccine, and 70 countries, children were using it. That makes me energetic to apply my mind for different vaccines. That's how we developed cholera vaccine, because cholera is a poor man's disease. No advanced company or advanced country took up the cause of cholera.
only Shanta took it up and they made the vaccine. And on the generous donation you said, in my own way, around 6 years back, I donated $180,000 to LV Prasad Institute for cornea research. I believe in research. I have donated $180,000 to LV Prasad Eye Institute for their R&D purposes in cornea. Then every year I donate to 2 eye hospitals, one in Hyderabad, Sadhuram Eye Hospital, affiliated to Rotary Club of Hyderabad, and one in Rajahmundry, Gautami Eye Institute from Razu Garu, Dr. Razu, who lives in America. He started that. 300,000 rupees every year I send to them, each 300,000. So there is an ongoing process. Forever I will be doing it from my trust. So I'm already committed to 3 eye hospitals. Sankara Nethralaya also will be my 4th one. If I do, I am going to do that. Thank you. Sankara Nethralaya does a lot of research too. So if you are interested in research, that's a wonderful thing. Yeah. Thank you so much. Thank you. థ్యాంక్ యూ బానుజీ. అండ్ వరప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే శంకర నేత్రాలయాన్ని మేము టెంపుల్ ఆఫ్ ఐ అంటాం. ఒక్కరి ప్రాణం కాపాడితే దేవుడు అంటే, మీరు కొన్ని మిలియన్స్ మంది ప్రాణాలు కాపాడారంటే మీ శాంతా బయోటెక్ ఈజ్ ఎ టెంపుల్. సో అందులో మీరు ఒక గాడ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎందుకంటే ఒక్కరిని కాపాడే డాక్టర్ దేవుడు అయితే మీరు కొన్ని మిలియన్స్. అలా పొగడకండి సార్. పొగడటం లేదు, పొగడితే నాకు వచ్చేది ఏమీ లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే నార్మల్ గా మనం నేర్చుకున్నది ఒక్కరి ప్రాణం కాపాడేవాడు దేవుడు. సో మీరు కొన్నింటికి ఇబ్బంది పడ్డా మమ్మల్ని ఆపొద్దు, మా ఫ్లోలో మేము ఉంటాము. నెక్స్ట్ ఈ రోజు మన ప్యానల్ సభ్యులు కృష్ణరాజ్ భట్, అవర్ సెక్రటరీ. ఈజ్ ఆల్సో ఫ్రమ్ రాక్విల్, మేరీల్యాండ్. Krishnaraj, please go. Namaste, everyone. Namaste, Dr. Reddy. Your speech was really, really inspiring. It was almost like a Bollywood movie, right? The electronic engineer, going abroad, he hears, things about, not so good things about the country. He gets challenged, he sets up a biotech company. He becomes successful. He has so many roadblocks. And his intentions are good. It was like a movie. It was really great to hear from you. You said so many, you mentioned so many roadblocks. Like it's like 30 years ago, right? With your journey with the Shanta, the times have changed a lot. Now it's not the same anymore. In the 30 years, what are the different changes you observed in the ecosystem either from the government side or from the official side or from the enterprise side? And what are the changes you observed? Can you tell in a nutshell, please? Yes, sir. When there was no biopharma company at the time, government was reluctant to encourage, and there were no sufficient funds for R&D. Now it's a different thing. The importance of vaccines have come to know one, and biotechnology at that time zero. Now it is $80 billion. Indian output of biotechnology products 80 billion. Can you believe that in 30 years, what has seesaw change from 0 to 80 billion? Now every state has biotech policy. They have biotech ministers. They have biotech parks. And many scientists are now coming out of CSIR laboratories and starting their own biotech industries. There are many enterprises now. 0 to enormous. So many companies have come. So many products are coming. In the world, India is standing at the 3rd place for biotech products. What a change it is. And government is now not like earlier. Now they are coming to our doorsteps asking for vaccines. Please do that. Please do this. Please do that. At one time I was ridiculed, I told you. So these are the seesaw changes. And many scientists are having confidence that we also can do products. And many CSIR laboratory scientists are attempting to innovate new things. That has gone into a sort of spin, self-sustaining spin. At one push at one time in 93, with Shanta started in the orbit, there are so many have come up. So many people are addicted to know biotechnology pharma. These are the changes that have come in government attitude, and officials also realize that now there is secretaries for biotech, that Vibhago
totally was taken care by one secretary. Earlier it was not the case. They realized the potential of biotech. It is non-polluting and very fast they can come into the market. Unlike other compounds, regular pharma has all chemicals. It is not chemicals. So quite natural products these are, and side effects are very less. So people more inclination towards biopharma from regular pharma. That is a change. And patient-specific medicine is very costly in regular pharma. In biotech, it is easy to design patient-specific monoclonal antibodies. These are the changes that has come in the last 30 years. Thank you, Varaprasad Reddy garu. And next, ma panel sabhyulu, Joint Secretary Shyamapalli garu from Los Angeles, California. Shyam, please. Thanks Andi Bala garu. Namaskaram andi Varaprasad Reddy garu. మీతోటి ముఖాముఖి మాట్లాడడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు మా శంకర నేత్రాలయకి వచ్చి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం నాకు లాస్ట్ వీక్ తెలిసినప్పటి నుంచి కూడా ఎన్నో మీరు చేసినటువంటి వీడియోలు నేను చూశాను. అదొక మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలన్నీ కూడా చూశాను. తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కూడా చూసి ఏదో ప్రశ్నలు అడుగుదాం అనుకున్నది కనుక నాకు సమాధానాలు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకో విషయం ఏంటంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అనేటటువంటి వాక్కుకి అక్షర సత్యం చేస్తూ నిలువెత్తు నిదర్శనం ఓ సాక్షిపోతాం మీరు. సో అది నా హృదయంలోంచి మీకు చెప్పాల్సిన విషయం నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఒకే ఒక ప్రశ్న, ఈ ప్రశ్న కూడా మీరు ఎన్నో ఇంటర్వ్యూలో కూడా సమాధానం చెప్పి ఉంటారు. కానీ ఒకటేమిటంటే, బిజినెస్ ని బిజినెస్ గా చేయాలి అనే దృక్పథం ఉన్న బిజినెస్ చేసే వాళ్ళలో మీలో సామాజిక దృక్పథం, తర్వాత ధార్మిక భావాలు, తర్వాత సోషలిస్టిక్ ఐడియాస్ ఇన్ని ఉన్న ఈ రెండు పడవల మధ్య మీరు ఎలా ప్రయాణం సాధించి విజయాన్ని సాధించి గమ్యం చేరుకోగలిగారు? ఆ విషయాన్ని కొంచెం నాకు చెప్తారా సార్? సంకల్ప శుద్ధి ఉంది కాబట్టి అది పెద్ద కష్టం కాదండి. సంకల్పం పవిత్రంగా ఉంటే ఏది అలసట అనిపించదు. రెండోది, ఎప్పుడు అలసట అనిపిస్తుందంటే when we come across some negative forces in the government bodies, అధికార గణం, రాజకీయ గణం, ఒక్కోసారి అందరూ కాదు, వాళ్ళలో 10% 15% చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్లనే మనగలిగాము. మిగతా వాళ్ళు, కౌరవులు ఇప్పుడు 100 మంది ఉంటారు, పాండవులు 5 మందే కదా. ఇలాంటి సందర్భాల్లో విస్తరణ వస్తుంది. నేను మనిషినే కదా, అలాంటప్పుడు నాకు పెద్ద ఉపశమనం ఏంటంటే సంగీతం, సాహిత్యం. వాటి మీద చాలా సమయం కేటాయిస్తాను. ఇప్పుడు బాధ కలిగినా ఒక మంచి పాట వినడం, ఒక మంచి పాటను తయారు చేయించడం, కేవలం ఏదో ఎవరో తయారు చేసిన పాట లేకుండా నేను కొన్ని నా భావాలతో చెప్పి రాయించుకొని వాటి సంగీతబద్ధం చేసి రికార్డ్ చేయించి 10 మందికి వినిపించడం, అనేక పుస్తకాలు ప్రచురించడం, సుమారుగా 400-450 పుస్తకాలు పబ్లిష్ చేశాను. స్పిరిచువల్ మీద, వాటి మీద, సంగీతం మీద, హాస్యం మీద. ఏకంగా ఒక హాస్యం అనే మ్యాగజైన్ నడిపారు 3 ఏళ్ళు, సంగీతం ప్లస్ హాస్యం కలిపి. సో ఇవన్నీ నాకు ఉపశమన. కష్టం వేస్తుంది ఎవరికైనా. ఆ కష్టాన్ని చేతీరాడానికి పగ పెంచుకోవడం కాదు, కోపం పెంచుకోవడం కాదు, ఒక మనిషి తిట్టడం కాదు, కొట్టడం కాదు. దాన్ని ఇంకో రకంగా మనం మళ్ళించుకుంటే, మన జీవితాన్ని ఆస్వాదించగలిగితే ఎన్నో ఉన్నాయి. సూర్యోదయం చూస్తే బాగానే ఉంటుంది, సూర్యాస్తమయం చూసినా బాగానే ఉంటుంది, ఒక దీపం వెలిగిస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇలాంటివన్నీ స్పృహలో తెచ్చుకున్నప్పుడు ఆ ఉపశమనం కలుగుద్ది, శాంతి కలుగుద్ది. అది నేను నేర్చుకున్నది ఏంటంటే, మీ సంకల్పం బాగుంటేనే సగం బాగుండాలి. అక్కడెక్కడ అవరోధాలు వస్తాయి. రాముడు లాంటి వాడికి రావణాసుడు ఎదురుపడ్డాడు, కృష్ణుడికి కంసుడు ఎదురుపడ్డట్టు. అలాంటప్పుడు మనకి ఈ కలియుగంలో ఎదురుపడరా, ఎంతో మంది ఎదురుపడతారు. దానికి మార్గం ఏంటంటే, మనసు మళ్ళించి ఒక ప్రశాంతంగా ఉండగలిగే ఒక సాహిత్యం చదువుకోవడం, లేదా సాహిత్యాన్ని సృష్టి చేయడం, ఒక సంగీతాన్ని ఆస్వాదించడం. ఇవి నేను చేసిన పనులు. సేవ ఒకటి. నేను అడాప్టెడ్ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వాటికంతా కూడా నేను ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ బై డొనేటింగ్, బై సీయింగ్ దెమ్ ఎట్సెట్రా. ధన్యవాదాలండి వరప్రసాద్ గారు. అద్భుతం, చాలా బాగా చెప్పారు వరప్రసాద్ రెడ్డి గారు. అదే నేను అన్నాను ముందు, సాహిత్యంలో శాస్త్రవేత్తకి సాహిత్యం రెండు కలబోసిన వ్యక్తి మీరు. తర్వాత నెక్స్ట్ మా ప్యానెల్ సభ్యులు శ్రీని రెడ్డి వంగిమల్ల గారు. శ్రీని ఇస్ ఫ్రమ్ అట్లాంటా. తను మీతో మాట్లాడతారు. అట్లాగే తన
అడగాల్సింది. శ్రీని ప్లీజ్. Thank you, Bala. Good evening, everyone. Good morning, Varaprasad Reddy garu. It's very nice interacting with you today. Greetings to Acharya ji, Bala, and all my co-trustees in Sankara Nethralaya. Nice to see you all. Varaprasad Reddy garu, it's very inspiring to listen to you. మీరు ఒక సోషల్ కాజ్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఎంటర్ప్రైనర్. యు నాట్ అన్ యాక్సిడెంటల్ ఎంటర్ప్రెనర్. You determined you wanted to find a solution to this, and you became an entrepreneur, and you proved that it could be done in a third world country at the time. Probably not, but still a developing country where there is so much need for vaccines, and you proved that it could be indigenously, locally developed. And then later, you mentioned that a lot of competition came from either outside the country or within the country, and all this. How did you ఫేస్ దిస్ కాంపిటీషన్? మీకు ఎలా అనిపించింది? అంటే ఏమీ లేనప్పుడు ఎవరు లేరు కాంపిటీషన్, మీరు యూ షోడ్ ది వే, అండ్ అంత అయిన తర్వాత అందరూ దే వాంటెడ్ పీస్ ఆఫ్ ది పై అండ్ దే కేమ్ అండ్ కంపీటెడ్ విత్ యూ. సో హౌ డిడ్ యూ ఫేస్ దట్ కాంపిటీషన్? హౌ డిడ్ యూ, అండ్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ది ఫ్యూచర్ ఎంటర్ప్రెనర్స్ ఆల్సో ఇన్ దట్ ఏరియా? థ్యాంక్ యూ అండి ఇన్ అడ్వాన్స్ ఫర్ యువర్. కాంపిటీషన్ అనేది ఒక రకంగా చూస్తే అవసరమే. దట్ విల్ ఇంప్రూవ్. మీకు మంచి శత్రువు, పకడ్బందీ శత్రువు ఉంటేనే మీకు గొప్పతనం ఎలివేట్ అవుతుంది. కానీ అది ధర్మబద్ధంగా ఉండే కాంపిటీషన్ ఉండాలి. నాకు ఇక్కడ లోకల్ గా ఇండస్ట్రీ సైడ్ నుంచి లోకల్ కాంపిటీషన్ ఏంటంటే, వరప్రసాద్ రెడ్డి 50 రూపాయలకి వ్యాక్సిన్ ఇచ్చాడు కాబట్టి అంత పేరు వచ్చింది, ఇంత విపరీతంగా ఆయన హీరో అనేస్తున్నారు అని అనుకుని ఇదేదో చాలా విశేషంగా ఉందని 10 మంది జంప్ చేశారు. హెడ్ మెంటాలిటీ. అంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఒకటి పట్టించుకోలేక 10 మంది దూకారు. 10 మంది సర్వైవ్ కావాలంటే ఇక్కడ అనెథికల్ ప్రాక్టీసెస్ వచ్చేసినాయి. ఎలాగ వచ్చినాయి అంటే, నేను అన్ని ఓపెన్ గా చెప్పేవాడిని, ఇప్పుడు కూడా మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నాను. ఆ వ్యాక్సిన్ 50 రూపాయలకి ఇచ్చిన రోజుల్లో దానిలో ఉన్నటువంటి ఆ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్, ఆ ఉన్న ఫ్యూ డ్రాప్స్ 1 ml, దాని ఖరీదు వచ్చి కేవలం 2 రూపాయలే, 2.5 రూపాయలు. దానికి ఒక వైల్ కావాలి, దానికి ఒక రబ్బర్ బంగ్ కావాలి, దాని మీద ఒక మెటల్ సీల్ కావాలి, దాని మీద ఒక లేబుల్ వేయాలి, దాన్ని ఒక కార్టన్లో పెట్టాలి, ఆ కార్టన్ మీద మళ్ళీ టెంపరేచర్ రీడ్ చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టాలి. ఇవి కాక దాన్ని టెస్ట్ చేయాలి. ముందు తయారు చేయడం వరకు 2 రూపీస్ 2.5 రూపీస్ దాని మెటీరియల్. దాన్ని టెస్ట్ చేయడానికి, దాని స్టెరిలిటీ టెస్ట్ కు 1.5 years టెస్ట్ చేయాలి. దాని షెల్ఫ్ లైఫ్ చూడడానికి ఎంతకాలం దాని లైఫ్ ఉంటుందో, దాని పొటెన్సీ 50% దాకా చేయాలి. అది 6 నెలలు కావచ్చు, 1 year కావచ్చు, 3 years కావచ్చు, టెస్ట్ చేయాలి. అనేక రకాల మిగతా టెస్ట్లని చూసి దాంట్లో ఉన్నటువంటి థయోమిర్సాల్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఈ టెస్ట్ చేయడానికి 8 రూపాయలు 9 రూపాయలు కనీసం అవుతుంది. ఈ 2 రూపాయలు ప్లస్ 9 రూపాయలు పెట్టినప్పుడు అదొక ప్రోడక్ట్. ఈ 9 రూపాయలు నేను టెస్టే చేయను, 2 రూపాయలకి చేసి ఇచ్చు అనుకున్నవాడు, నేను 50 రూపాయలకి అమ్ముతున్న రోజుల్లో నేను 40 రూపాయలకి ఇస్తాను కూర్చున్నాడు. వాడు నేను 23 రూపాయలకి ఇస్తాను రోజు 20 రూపాయలకి ఇస్తాను. అంటే అతనికి టెస్ట్లన్నీ వదిలేశాడు. అది అనెథికల్. నేను దాన్ని తట్టుకోలేను. అప్పుడు ఏం చేశాను, ఈ మార్కెట్లో టెస్ట్ చేసినా చేయకపోయినా అమ్ముకునే పరిస్థితి ఉన్నప్పుడు కేవలం టెస్ట్ చేసి దానికి ఒక స్థాయి, దానికి ఒక ప్రమాణం, దానికి ఒక ర్యాంక్ ఇచ్చిన దగ్గరికి పోవాలనుకున్నాను. WHOని ఇన్వైట్ చేశాను. వాళ్ళు 2 ఏళ్ల పాటు మమ్మల్ని స్టడీ చేసి మాకు ఇచ్చారు ప్రీ క్వాలిఫికేషన్. ఆ కాంపిటీషన్ గా వచ్చిన వాళ్ళు ఎవరు పాస్ కాలేదు. అంటే తర్వాత ఒక కంపెనీ పాస్ అయింది, ఇంకో కంపెనీ పాస్ అయింది. 10 మంది పోయారు. టెస్ట్ లో మిగలేదు వాళ్ళు. ఎప్పుడైతే నాణ్యతకు పెద్దపీట వేయలేదో ఆ మార్కెట్ లో ఉండొద్దు. నాణ్యతకు పెద్దపీట వేసే మార్కెట్లకు ఎత్తుక్కొని వెళ్ళాలి. దానికి కష్టపడాలి. మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ నాణ్యత లేనటువంటి కంపెనీలు పడిపోతాయి. 10 కంపెనీలు ఏమైంది, కేవలం 3 మిగిలినాయి. అది లోకల్ కాంపిటీషన్. అనెథికల్ కాంపిటీషన్ ఫ్రమ్ మల్టీనేషనల్స్ ఆఫ్ కమ్. అది ఎలా ఎదుర్కొని చెప్తాను. వాళ్ళ ఖరీదు ఎక్కువ, నా ఖరీదు తక్కువ. నేను గవర్నమెంట్ వీళ్ళు టెండర్ ఫ్లోట్ చేసేవాళ్ళు, అన్ని స్టేట్ గవర్నమెంట్స్, మాకు వ్యాక్సిన్ కావాలని, 3 డోసులు కావాలి. వాళ్ళు ముందు 1 డోసుకే అడిగేవాళ్ళు. ఎందుకంటే 3 డోసులు తీసుకొచ్చి దాచిపెట్టుకోవడానికి వాళ్ళ రెఫ్రిజిరేటర్స్ ఉండవు కదా, వాళ్ళతో స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఎట్లా ఇస్తారంటే, ఫస్ట్ డోస్ ఇవాళ ఇస్తే ఆఫ్టర్ 1 month సెకండ్ డోస్ ఇవ్వాలి, ఆఫ్టర్ 6 months థర్డ్ డోస్ ఇవ్వాలి. దశల వారీగా ఇవ్వాలి కాబట్టి ముందు 1 డోస్ కొనుక్కునేవాళ్ళు, కోట్ చేసేవాళ్ళు. మల్టీనేషనల్ కంపెనీ నేను కోట్ చేస్తే నా ఖరీదు 23 రూపాయలు కోట్ చేశాను. వాడు 0, నేను ఫ్రీగా ఇస్తాను అనేవాడు. న్యాచురల్ గా నన్ను పిలిచి, నువ్వు పార్టిసిపేట్ చేసావు కానీ మాకు ఏ ఖర్చు లేకుండా వాడు ఇస్తాన్నాడు, వాడికి ఇస్తున్నావు ఆర్డర్ అనేవాడు. అయిపోయిందా? సెకండ్ డోస్ కి నేను మళ్ళీ పార్టిసిపేట్ చేసేవాడు 23 రూపీస్. వాడు 500 రూపాయలు వేసేవాడు.
అదేంటి ఇంత అంటే, అవును ఒక డోసు అది వాడుకున్నాక రెండో డోసు అదే వాడాలి, ఇంత కండిషన్. ఇది అనెథికల్ కాంపిటీషన్ కాదండి. మూడో డోసు 5,000, 1,000 రూపాయలకు అమ్ముకున్నాడు, నాకు రాలేదు. నేను 23 రూపాయల నుండి నేను తెచ్చుకోలేను. 1,000 రూపాయలు పెట్టి మల్టీనేషనల్ ఆరక చేసుకున్నప్పుడు ఇది అనెథికల్ కాంపిటీషన్ కాదా? ఇది గమనించాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాదా? మనకు యాంటీ డంపింగ్ యాక్ట్ అని ఉంటుంది, దానికి కమిషన్ ఉంది. అంటే నీ దేశంలో, అంటే నేను చెప్పి మాతో అనెథికల్ కాంపిటీషన్ చేసేవాడు కొరియా. అక్కడ ఎల్జీ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు అక్కడ ఆ దేశంలో దాన్ని ఆ వ్యాక్సిన్ ని $72 అమ్మేవాళ్ళు. ఇక్కడికి వచ్చి 0 అని చేయడం నేరం. యాంటీ డంపింగ్ కమిషన్ ఉంది. నీ దేశంలో ఎంత అమ్ముతున్నావు ఇక్కడ అంతే అమ్మాలి. దాన్ని మన కమిషన్ పట్టించుకోలేదు. మన లోపం అది, మన ప్రభుత్వ లోపం. నేను వాళ్ళ దృష్టి తీసుకొచ్చినప్పుడు చూద్దాం, నెక్స్ట్ టైం చూద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది. అదొకటి. ఇంకొక అనెథికల్ కాంపిటీషన్ పొలిటికల్ గా కూడా వచ్చింది. బిల్ గేట్స్ మా సెంటర్కి వచ్చారు, శాంతాకి వచ్చి $1 ఇస్తున్నారా మీరు వ్యాక్సిన్? ఐఎమ్ బయింగ్ at $18 టు సప్లై టు యూనిసెఫ్. ఐఎమ్ డొనేటింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ త్రూ మై గేట్స్ ఫౌండేషన్. మీ దేశంలో ఇంత తక్కువ చేస్తుంటే ఇది మాకు WHO ప్రీ క్వాలిఫికేషన్ చాలా ఆనందపడిపోయి, నేను ఐ వాంట్ డొనేట్ 1 million doses టు ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ అన్నాడు. సంతోషంగా మాకు ఆర్డర్ ఇచ్చినట్టే అనుకున్నాం. పక్కనే ఉన్న చీఫ్ మినిస్టర్ గారు ఎస్ఎస్ వి బై ఫ్రమ్ దమ్, థ్యాంక్ యూ ఫర్ డొనేషన్ అన్నారు. డబ్బు తెప్పించుకున్నారు. నాకు ఆర్డర్ ఇవ్వలేదు. టెండర్ ఫ్లోట్ చేశారు. అప్పటికి వేరే ఇంకొక కంపెనీ కూడా వచ్చింది. దానికి WHO ప్రీ క్వాలిఫికేషన్ లేదు. టెండర్ కోట్ చేయమన్నారు. నేను 23 రూపీస్ కోట్ చేశాను. వాళ్ళు 20 రూపీస్ కోట్ చేశారు. వాళ్ళకి ఇవ్వాలన్నారు. అనెథికల్ కాదా? అప్పుడు గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, WHO ప్రీ క్వాలిఫికేషన్ ఉంటే నేను దీనికి డొనేట్ చేస్తాను అన్నాడు. మాకుంది అన్నాం, అందుకే ఇచ్చిపోయాడు డబ్బు. వీళ్ళు టెండర్ ఫ్లోట్ చేసి WHO ప్రీ క్వాలిఫికేషన్ లేని కంపెనీ నన్ను ఒకే ఘాటన కట్టేసి అది తక్కువ ఉంది కదా దానికి ఇస్తా ఉన్నారు. తర్వాత అది అన్యాయం అని చెప్పి గేట్స్ ఫౌండేషన్ రాస్తే గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆ డబ్బు వెనక్కి ఇచ్చేయండి అన్నారు. ఈ లోపల కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళమని చెప్పారు మన ప్రభుత్వం, ఆ రెండో కంపెనీని. ఆ జడ్జి గారు మన లైసెన్స్ మనకు ఉంది కదా, మా కంపెనీకి ఉంది, ఈ కంపెనీకి ఉంది, మన లైసెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ WHO ఎందుకు అన్నారు. అప్పుడు మా లాయర్, అవునండి WHO క్వాలిఫికేషన్ అనేది లేకపోయినా మన లైసెన్స్ మనకున్నాయి, కానీ ఆ కంపెనీ కూడా WHOకి ఎందుకు వెళ్ళిందండి అని అడిగారు. వెళ్ళారా మీరు అని అడిగారు. వెళ్ళాము అని చెప్పారు. ఎన్నిసార్లు వెళ్ళారు అడిగారు. 3 సార్లు వెళ్ళారు, 3 సార్లు ఫెయిల్ అయ్యారు. దాని అర్థం ఏమిటి? WHO క్వాలిఫికేషన్ అనేది ఉంటే శాస్త్ర ప్రమాణంగా చేసినది అని, దానికే ఇవ్వాలి అని జడ్జి గారు చెప్పాలి. ఆయన చెప్పలే. ఆయన ఏమన్నారంటే, ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి సరే అది మనకు నేషనల్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు అది అవసరం లేదేమో, కానీ వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి ఫెయిల్ కావడం అది కూడా ఆలోచించాల్సిన విషయం. గవర్నమెంట్ ఇష్టం, నాదేం చెప్పలేదు. ఈ లోపల గేట్స్ వాళ్ళు డబ్బు తెప్పించేసుకున్నారు. మాకే డైరెక్ట్గా ఇచ్చారు, మేమే సప్లై చేసాం. ఇలా ఉంటాయి కాంపిటీషన్స్. కానీ ప్రతి కాంపిటీషన్ లో మీరు ఎదుర్కోగలిగితే అది ఒక ఆపర్చునిటీగా మారుతుంది. యూ కెన్ ప్రూవ్ దట్ యు ఆర్ బెటర్ పర్సన్, యూ హ్యావ్ బెటర్ క్వాలిటీ, యూ హ్యావ్ బెటర్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ అండి. Thanks for sharing your experience and as a guidance to the future entrepreneurs. People should not be afraid of competition. You should, as a matter of fact, welcome it. But unethical competition ఉంటే మాత్రం కొంచెం కష్టమే. Ethical competition ఉంటే మాత్రం that will sharpen your brain, that will sharpen your skill set, and you will be more competitive. ఎక్సలెంట్. యాక్చువల్గా మంచి ప్రశ్న ఇది శ్రీని. ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేయాలని కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళని చూస్తాం, కానీ ఒక ఇష్యూ ఇండియాలో ఉంది, దాన్ని ఎట్లన్నా ఎరాడికేట్ చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని అంటే శోధించి సాధించాలి, అది ధీరగుణం అన్నట్టుగా మీరు ఆ ట్రాక్ లో వెళ్ళి మీరు సక్సెస్ అయ్యారు. బట్ మీ సక్సెస్ కన్నా 100 రెట్లు దేశానికి లాభం చేకూర్చారు. దట్ ఈస్ ద అల్టిమేట్. ఈ రోజు మనం మీట్ అయిందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ప్యానల్ సభ్యులు శ్రీధర్ రెడ్డి తిక్కవరపు గారు, మీ నెల్లూరు వాస్తవ్యులు, ప్లస్ ఇక్కడ మన ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా నుంచి మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. శ్రీధర్ గారు ప్లీజ్ మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. శంకరనేత్రాలయ టీమ్ కూడా నమస్తే సార్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం, మీ 30 years జర్నీలో మీరు ఏవైతే ఫేస్ చేశారో అవన్నీ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. మీ పేరు చెప్తే మీ అచీవ్మెంట్సే, మీ వెనకున్న బోర్డ్స్ చూస్తే మీ అచీవ్మెంట్సే గుర్తొస్తాయి. బట్ ఈ ప్రోగ్రామ్ చూస్తే ఖచ్చితంగా మీరు ఏ విధంగా స్ట్రగుల్ అయ్యారు ఇలా రావడానికి అనేది బాగా తెలుస్తుంది. మీరు అది ఓపెన్ గా షేర్ చేయడం కూడా చాలా థ్యాంక్ యూ సార్. దానికి మీరు హెల్త్ కేర్ కి, ఇండియాకి, ఇన్ఫాక్ట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ మీ కాంట్రిబ్యూషన్ లో చాలా ఉంది.
సో అవన్నీ చూసుకుంటే మాకు వెరీ ప్రౌడ్ గా ఉంది. మీకు ప్రౌడ్ మూమెంట్స్ ఏమున్నాయి సార్ ఈ 30 years లో? ఏమండి, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు సంతోషం అందరికీ ఉంటుంది. ఆ సంతోషం అనేక రకాలుగా ఉంటుంది. ఒకటి 10 మంది మెచ్చుకోవడం, ఆ కంపెనీ బాగా చేసింది, ఆయన బాగా చేశాడని, దాని టర్న్ ఓవర్ చాలా గొప్పగా ఉంది, దాని ప్రాఫిట్స్ బాగున్నాయని ఈ కమర్షియల్ వరల్డ్ అంతా ఈ స్టాక్ ఎక్స్చేంజ్లోను వాటిలో మాట్లాడుతుంటారు. ఎకనామిక్ టైమ్స్ కూడా రాస్తుంది, కంపెనీ 3rd quarter ఈజ్ సూపర్, 4th quarter ఈజ్ సో మచ్. ఇవన్నీ పక్కన నెట్టేస్తే అది కాదు కదా నా సంకల్పం, అయితే అది కాదు. అదే సంకల్పం అయితే ఈ టర్న్ ఓవర్, ఇప్పుడు మేము శాంత టర్న్ ఓవర్ ఏనాడు 390 కోట్లు 400 కోట్లు దాటలేదు. దాన్ని కాంటెంపరీ ప్రైసెస్ లో కానీ అమ్మగలిగి ఉంటే, అంటే మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసి ఆ రకంగా అమ్మగలిగి ఉంటే 4,000-5,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలి. 5,000 కోట్ల టర్న్ ఓవర్ వద్దనుకోనే కదా 350 కోట్లకే పరిమితం అయింది. అందువల్ల 350 కోట్లదే నాకు పెద్ద ఆనందం ఏమి ఇవ్వలేదు. కానీ ఈ ప్రోడక్ట్ ని అన్వీల్ చేస్తున్నప్పుడు, దాన్ని అన్వీల్ చేయడానికి వచ్చిన వారు ఆనాటి హెల్త్ మినిస్టర్ రేణుకా చౌదరి గారు, ఆమె వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ రావాల్సింది, ప్రైమ్ మినిస్టర్ రావడానికి అవకాశం లేకపోయింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ రావడానికి వీలుగా ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు టైం ఇవ్వలేదు. సో ఆయన ప్రైమ్ మినిస్టర్ రావడానికి ప్రోటోకాల్ ప్రకారం, చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ అవైలబుల్, ఐ కెనాట్ మేక్ ఇట్, సో ఐ విల్ సెండ్ మై హెల్త్ మినిస్టర్ అని చెప్పి రేణుకా చౌదరి గారు పంపించారు. ఆమె అన్వీల్ చేశాక ఆమె ఉపన్యాసంలో ఒక మంచి మాట అన్నారు, ఈ పని చేసినందులో వరప్రసాద్కి ఎందరో తల్లులు ఆశీర్వదిస్తారు అని. దట్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అదే కాకుండా దాన్ని నిజం చేస్తూ మేము మాస్ వ్యాక్సినేషన్ క్యాంప్స్ ఆదివారాలు పండగ పూట్ల కమ్యూనిటీ హాల్లోనూ పబ్లిక్ ప్లేస్ లో చేస్తున్నప్పుడు తల్లులు బిడ్డలు వేసుకొచ్చి వ్యాక్సిన్ చేసుకుంటే 23 రూపాయలకి ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ దండాలు పెట్టి మా బిడ్డను కాపాడారు స్వామి అని చెప్పని వెళుతున్నప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. దట్ మేడ్ మీ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. అది అది ఆ రకమైన తృప్తి, ఆ రకమైన ఆనందం మీ టర్న్ ఓవర్స్, మీ టాప్ లైన్స్, మీ బాటమ్ లైన్స్ ఇవ్వండి. కరెక్టే చెప్పారు సార్. యాక్చువల్ గా మీరు ఆ వ్యాక్సిన్ తయారు చేసి మీ ద్వారా, ఆ వ్యాక్సిన్ ద్వారా మీరు ఆ కిడ్స్ కి అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్. సో మదర్స్ మీకు ఇస్తే మీరు ఆ కిడ్స్ కి బ్యాక్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వరప్రసాద్ రెడ్డి గారు. నెక్స్ట్ మా ప్యానల్ సభ్యులు రాజశేఖర్ ఐల గారు ఫ్రమ్ అట్లాంటా, శంకర్ నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. రాజ్ ప్లీజ్. థ్యాంక్ యూ బాలా గారు. థ్యాంక్స్ వరప్రసాద్ గారు. సో ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషన్. ఒక తెలుగు వారి ఒక విజయ గాథను వినడం అనేది చాలా గొప్పగా ఉంది. రాత్రి 12:30 కానీ స్టిల్ ఏదో కొత్తగా. సారీ అసలు కొద్దిది వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. లైక్ ఐ మీన్ సో నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరు గవర్నమెంట్ లో విధి విధానాలని చాలా వరకు విమర్శించి వాటిని సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నించారు. కొత్తగా మీరు చెప్పినట్లు ఇట్లా వచ్చే సోషల్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైనా స్టార్టప్స్ వీళ్ళు రావాలంటే ప్రభుత్వం ఎటువంటి విధానాలు మారిస్తే వాళ్ళకి సులభతరంగా ఉంటుంది, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సార్థకత ఏర్పడుతుంది, ఎటువంటి విధి విధానాలు చేస్తే? స్వయం సమృద్ధి, స్వావలంబన, ఆ రెండు మనకు ఊపిరిగా ఉండాలి. మనం ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం రాకూడదు. ఇటీవల కోవిడ్ వచ్చింది, అప్పటికప్పుడు సమాయత్తం కావాలంటే ఎట్లా? మోస్ట్ అన్ప్రిపేర్డ్. హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు, ఇమ్యూనిటీ సెంటర్స్ లేవు, దానికి సంబంధించినటువంటి స్పెషల్లీ ట్రైన్డ్ నర్సెస్ లేరు. ఇవన్నీ ప్రిపేర్డ్ గా ఉండాలి. గవర్నమెంట్ లో ఆ పద్ధతి లేదు. ఏదో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆడపోయి ఎవరు ప్రాణం పోవడమే కాదు, జీవితం పోవడమే కాకుండా జీవనం పోతే అన్ని పోతాయి. అలాంటి ప్రిపేర్డ్నెస్ లేకపోయింది అని బాధ. దాన్ని గుర్తులో పెట్టుకుని రాబోయే తరము ప్రభుత్వం చేయలేకపోయినా, డిస్పైట్ గవర్నమెంట్ వీ షుడ్ డూ సంథింగ్ అనుకోవాలి. ఎపిడమియాలజీ సెంటర్స్ కట్టుకోవాలి, హాస్పిటల్స్ కట్టుకోవాలి, దానికి వెంటిలేటర్స్ ఏర్పాటు అన్ని సిద్ధంగా ఉండాలి. వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలంటే దానికి తగ్గినటువంటి బడ్జెట్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. దాని మీద ట్యాక్సులు తగ్గించాలి. ఇన్ని ఇంపోర్ట్ చేసుకునే కదా, అన్నిటి మీద ట్యాక్సులు వేసి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ పెట్టరు. ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టాలంటే దాని మీద ట్యాక్సులు వేస్తారు. వీటి కోసంగా మనం ఒక ఉద్యమం లాగా ప్రతి ఎంటర్ప్రెనర్ క్వశ్చన్ చేయాలి. మీరు ఈ దేశంలో వచ్చిన సమస్య ఏంటంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేనిఫెస్టో గురించి ఎవరు చూడరు. కేవలం ఉచితాలు ఇచ్చేసి వాళ్ళ సీటు వాళ్ళు భద్రపరుచుకుంటున్నారే కానీ దేశానికి ఏం అవసరం, ఏమైనా ఆపద సమయం వచ్చినప్పుడు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సిద్ధంగా పెట్టుకోవాలన్నటువంటి. చైనా వాడు కోవిడ్ వచ్చినప్పుడు విత్ ఇన్ 4 days లో ఒక హాస్పిటల్ కట్టారని చెప్పిన వార్త వచ్చింది. మనం అలా కట్టుకోగలిగామా? కట్టుకోలేకపోయాం కదా. ఆ టెస్ట్ కిట్లు చేశారు,
అవి అన్ని ఫాల్టే. చైనా ప్రోడక్టే ఫాల్ట్. అవి మనం చాలా బాగా చేసుకోవచ్చు, కానీ ఎవరు ప్రిపేర్డ్ గా లేరు. సో ఇట్లాంటి వాటికి సన్నద్ధం కావాల్సినటువంటి యూత్ వాళ్ళు ఏంటంటే ఏదో గవర్నమెంట్ మనం చేయాల్సిన పద్ధతి మనం చేయాలన్న ఆలోచన ఉండాలి. కొత్త ఆవిష్కరణలకి సిద్ధంగా ఉండాలి ఒకటి. రెండోది, అన్నిటికన్నా ఎక్కడ లంచం ఇచ్చి షార్ట్ కట్ వెళ్ళిపోతాం అనుకో. మీరు ప్రోత్సహించినంత కాలం, లంచం ఇస్తున్నంత కాలం వాడు తీసుకున్న వాటికి పెరుగుతూనే ఉంటారు. ఎక్కడో కట్టడి చేసి కొత్తగా వచ్చే ఎంటర్ప్రైనర్స్ ఎవరు లంచం ఇవ్వట్లేదు, జరగదు ఇది అనుకున్నప్పుడు దానికి రారా వాడు ఎవరైనా? ఎంతకాలం ఇంట్రెస్ట్ లేకుండా బతుకుంటే గవర్నమెంట్కి అర్థం అవుతుంది కదా. ఏది ఒక ప్రాజెక్ట్ కూడా రావట్లేదు, ఎందుకు రావట్లేదు చెప్పాలి. వెళ్ళిపోయి పలానా లంచం అడుగుతున్నాడు. ఆ రకమైనటువంటి మనోస్థైర్యం ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్స్ కావాలి. కేవలం నా దగ్గర టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది, పెట్టేస్తానంటే కాదు. ధర్మ నిబద్ధత ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్స్ గారు ముందుకు వస్తే దేశం మారుతుంది. మారక తప్పదు. ఆ రకమైన కంకణం కట్టుకున్నప్పుడు యువకులు రావాలి. నేను ఎంటర్ప్రైనర్ కావడానికి నాకు లక్షణాలు ఏమిటి అంటే, నాకు డబ్బు ఉంది, నా దగ్గర టెక్నాలజీ ఉంది, నేను బాగా చదువుకున్నాను ఐఐటీలో, ఐ నో హౌ టు డూ ఇట్, ఐ హ్యావ్ ఎనఫ్ మనీ అండ్ దెర్ ఇస్ ఇమ్మీడియట్ గ్యాప్, సప్లై డిమాండ్ గ్యాప్ ఉంది, నేను ఇండస్ట్రీ పెడతానంటే కాదు. అంత ఉన్నవాడికి కూడా లంచం ఇవ్వాల్సిన సందర్భాలు వస్తాయి. ఇవ్వకూడదు, ఫైట్ చేయాలి. ఆ తరం, కొత్త తరం వచ్చినప్పుడే అధికార గణంలోనూ రాజకీయాల్లోనూ మార్పులు వస్తాయి. లేకపోతే ఎంతకాలమైనా ఎట్లాగే జరిగిపోతుంది. నిలబడే మనుషులు రావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజ్. నెక్స్ట్ మా ప్యానల్ సభ్యులు నీలిమ గడ్డమనుగు ఫ్రమ్ అట్లాంటా, జార్జియా. నీలిమ గారు ఇక్కడ కూచిపూడి డాన్స్ అకాడమీ, నటరాజు నాట్యాంజలి అని స్థాపించి దాదాపు 150 మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేశారు సార్. సో వాళ్ళకి జస్ట్ కూచిపూడి నేర్పడం కాదు తన ఉద్దేశము. ఎవ్రీ ఇయర్ వాళ్ళ అకాడమీ ద్వారా ఆ స్టూడెంట్స్ పర్ఫామ్ చేసి వేరియస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి ఫండ్స్ రేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి తను అంటే మా శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీయే కాకుండా మీరు అట్లాంటాకి వచ్చినప్పుడు మీ ముందు వాళ్ళ అకాడమీ స్టూడెంట్స్ కూడా పర్ఫామ్ చేయబోతున్నారు. జస్ట్ నీలిమ, ప్లీజ్ గో హెడ్. నమస్కారం అందరికి. నమస్తే వరప్రసాద్ గారు. అలా మా బెస్ట్ ఉగాది డే అని చెప్పాలండి. బాలా గారి వల్ల మాకు మిమ్మల్ని ఇలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మాటలు రావట్లేదు మీ జర్నీ విన్నాక. ఏం మాట్లాడాలన్నది కూడా అర్థం అవ్వట్లేదు. అంటే అసలు ఇప్పుడున్న యూత్, ప్రెసెంట్ యూత్ కి మీలాంటి వాళ్ళు కావాలండి. అసలు మీలాంటి వాళ్ళని అన్ని యూనివర్సిటీస్ కి పంపించి వాళ్ళ మీతో టాప్ చేపిస్తే మేబీ ఈ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు, ఈ న్యూ ఎంటర్ప్రెనర్స్, వీళ్ళందరూ వాళ్ళ పాత్వేని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటారేమో. ఎంతసేపు షార్ట్ కట్ లో మనీ ఎలా సంపాదించాలని ఆలోచించే తరమే ఉంది ప్రస్తుత కాలంలో. నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడడం అన్నది, మేము ఈ రకంగా ఇంటరాక్ట్ అవడం అన్నది ఇవాళ మేం చేసుకున్న బిగ్ అదృష్టం అండి. అది కూడా ఉగాది రోజు. చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా విషయాలు చెప్పారు. భావితరాల వారి గురించి ఇంకా మీరు వాళ్ళకి ఇంకేమైనా సూచనలు ఇవ్వగలుగుతారా? ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు అన్ని షార్ట్ కట్స్ వేసే ఎత్తుక్కుంటున్నారు అందరూ. అలా కాకుండా మీ సూచనలు ఏదైనా ప్రత్యేకంగా? ఏం లేదమ్మా, నా కోరిక ఏంటంటే కొత్త యువతరం తయారు కావాలి. దానికి ఇంట్లో తల్లి మొట్టమొదటి గురువు, తల్లి ఒడి తొలిబడి. ఆవిడ పిల్లలకి ఒక పద్ధతి, క్రమం, న్యాయం, ధర్మం చెప్పారు. అక్కడ పడ్డ పునాది తర్వాత కాలంలో గురువు దగ్గర, పాఠశాలలో, వాళ్ళ పాఠశాలల్లో, స్కూళ్ళల్లో సబ్జెక్ట్స్ చెప్తున్నారు కానీ నీతి, మన ఆచారం, మన ధర్మం చెప్పడం లేదు, చెప్పే టైం లేదు. ఈవినింగ్ స్పెషల్ క్లాసులు కూడా ఇంకెక్కడికో ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ ఆయే రుద్దుతారు, ఆ ఫార్ములాసే. మనం ఒకసారి శంకరుడు భజగోవిందం రాశారు. ఎందుకురా పాపిష్టవాడ, నువ్వు ఎంతసేపటిగా వ్యాకరణం రొప్పుతూ ఉంటావు, నీకు ఆ వ్యాకరణం రేపు చివరికాలంలో, అంత్యకాలం నీకు ఉపయోగపడదు, భగవంతుడి మీద దృష్టి పెట్టు అంటాడు. అంటే వ్యాకరణం లాంటిది ఇక్కడ a+b² = a² + b² + 2ab, పైథాగరస్ థీరం, అవన్నీ ఉపయోగపడతాయి జీవితంలో. ఎక్కడైనా ఉపయోగపడతాయి, పరీక్ష పాస్ కావడానికి ఉపయోగపడతాయి, ఒక మనిషిగా ఎదగడానికి ఉపయోగపడవు కదా. ఆలోచన పెంచుతాయి, అంత మించి లేదు. కానీ మనం మన పిల్లలకి మన దేశం పట్ల, మన భాష పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల, మన ధర్మం పట్ల అనురక్తి కలిగించగలిగితే మంచి తరం తయారవుతారు. మంచి తరం తయారైనప్పుడు వాళ్ళకి ఒక నిబద్ధత వస్తుంది. మీరు చెప్పారు షార్ట్ కట్స్ లేకుండా. వెల్త్ వితౌట్ వర్క్ మంచిది కాదనుకోవాలి. ఆ సూత్రం వాళ్ళు మనసులో పెట్టుకోవాలి. వెల్త్ వితౌట్ వర్క్ అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎట్ట తయారంటే చూస్తాం,
గొడ్డకు ఒక వెంట్రుకు వేస్తాం, వస్తుంది లేకపోతే తెలియదు. ఆ జూదం మెంటాలిటీ. స్టాక్ మార్కెట్ లో ఆడడం ఏమిటమ్మా, అది తప్పు కాదు. అసలు స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టడమే తప్పు కాదు. మీకు ఆ కంపెనీ ఎలా ఉందో తెలియదు, ట్రెండ్ చూసి పెడతారు, వస్తుందో పోద్దో తెలియదు. గ్యాంబ్లింగే కదా అది. లాస్ వేగాస్ లో ఉన్నటువంటి పనే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న పని, అంతకన్నా ఏం లేదు. అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళ రేపు మన వాళ్ళు చాలా మంది అక్కడ మన దేశంలో మా బంధువులంతా ఉన్నారు కదా, స్నేహితులు, స్టాక్ మార్కెట్ లో బాగా డబ్బులు చేశాడు మావాడంట, తప్పు కదా అది. అలాంటివి ఖండించాలి. నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ వెరీ డేంజరస్. చాలా మంది రావణాసుడికి నాలెడ్జ్ తక్కువ. రావణాసుడు చదవని పురాణాలు లేవు, రావణాసుడు చేయని హోమాలు లేవు, చేయని యజ్ఞాలు లేవు. వితౌట్ క్యారెక్టర్ వాట్ ది యూస్? కామర్స్ వితౌట్ మొరాలిటీ. వ్యాపారం చేస్తే మోరల్స్ లేకుండా, వాల్యూస్ లేకుండా చేయడం దండగా. అండ్ సైన్స్ వితౌట్ హ్యూమానిటీ. హ్యూమన్ టచ్ లేనటువంటి, హ్యూమన్ ఫేస్ లేని సైన్స్ కూడా మరీ ప్రమాదకరం. ఫ్రాంకిస్టైన్ లాగా తయారవుతారు. రాక్షసులు క్రియేట్ చేస్తారు. చైనా వాడు చేసింది ఏమిటి? వైరస్. సైన్సే, బట్ డెట్రిమెంటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్. చాలా ప్రమాదం కదా అది. అలాగే పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ పెద్ద బాధ. పాలిటిక్స్ లోకి వెళ్ళొద్దాను. నిజానికి మనకి ఇవాళ బోర్డు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కానీ సరైన నాయకులు లేరు. నాయకత్వం వహించాలని నిర్ణయించుకున్నప్పుడు, రాజకీయాలు రావాలనుకున్నప్పుడు ప్రిన్సిపల్స్ లేకుండా వెళ్ళడం. సైద్ధాంతికంగా మీరు స్ట్రాంగ్ గా ఒక దాన్ని నమ్మి దానికోసం పోరాటం చేయాలి. కానీ వీడిని వాడు పర్సనల్ గా తిట్టుకొని మీరు వాళ్ళు టీవీ పెడితే మీరు చూస్తున్నారు లేదు మా ఇండియా టీవీలో, ఒక రాజకీయ వర్గం నాయకుడు ఇంకొక రాజకీయ వర్గం నాయకుడిని అమ్మ అక్క బూతులు తిట్టుకుంటున్నారు. ఇదే మనకు కావాల్సిన నాయకుడు. వాళ్ళు నిజంగా సేవ చేసే వాళ్ళకి అంత కోపం వస్తుందా? సేవ చేసే వాళ్ళు ఎంత మౌనంగా ఉంటారు, ఎంత ధర్మంగా ఉంటారు, ఎంత శాంతంగా ఉంటారు. వీళ్ళు సేవ చేయించడానికి వస్తున్నామని చెప్పి రాజకీయాలకు వచ్చి బండబూతులు తిట్టుకుంటుంటే వాళ్ళు సేవ కోసం నిమిత్తులైన మనుషులుగా మీకు అనిపిస్తారా? నా ప్రశ్న అది కాదు కదా. అందువల్ల మన బిడ్డల్ని అక్కడే పునాది పడాలి. ధర్మం వైపు నడిపించండి. తర్వాత వాళ్ళకి ఆత్మస్థైర్యం. వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. 90 మార్కులు రాకపోతే నీ మొహం చూపించుతుంటారు తల్లిదండ్రులు. ఎందుకు 90 మార్కులు? ఐడియల్ సీట్ కావాలి. ఐడియల్ సీట్ ఎందుకు? అమెరికా వెళ్ళాలి. అమెరికా ఎందుకు? డాలర్ వస్తాయి. ఈ విధానం పోవాలి. ఇండియాలో ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉందండి? మన దేశాన్ని మనం బాగు చేసుకోలేమా? ఆ దేశం ఇట్స్ కాల్డ్ ఇమిగ్రెంట్స్ కంట్రీ. బాగుపడింది ఎలా? మన మేధస్సు వాడుకొని. IBM లో మన వాళ్లే, మైక్రోసాఫ్ట్ లో మన వాళ్లే, నాసాలో మన వాళ్లే, ఎక్కడ లేరు మన వాళ్ళు, గూగుల్లో మన వాళ్లే. అదేదో మనం ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడే ఉండి అవన్నీ ఆవిష్కరణ చేసుకోలేమా? మన విండోస్ మనం డెవలప్ చేసుకోలేమా? మన ఆఫీస్ మనం డెవలప్ చేసుకోలేమా? మనం అక్కడ పోయి చేయడం, అక్కడ కూల్ తీసుకోవడం ఎందుకు? మనకంటూ IP అక్కర్లేదా? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అలాంటి ఆలోచన రేకెత్తించండి. మీరంతా కూడా కొద్ది కాలంలో మన ఇండియాకి తిరిగి వచ్చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరప్రసాద్ రెడ్డి గారు. ఎట్లా ఉందంటే నాకు చాలా సార్లు నేను మ్యూజిక్ వాటిల్లోకి కనెక్ట్ అయిపోతా ఉంటాను. వింటూ ఉంటే 100కో 1,00,00,000కో ఒక్కరు అన్నట్టుగా ఉంది. బట్ ఇంకా కొందరు ప్యానల్ సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ మా వంశీకృష్ణ ఇరువారం గారు, ఫీనిక్స్ అరిజోనా నుంచి, మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. వంశీ. థ్యాంక్స్ అన్న. బాగా గురుగారు నమస్తే. మీకంటే నేను 40 ఏళ్ళు చిన్నవాడిని. మీతో ఇలా కలిసి కూర్చొని ముచ్చటించడం, మీ ప్రసంగాలు వినడం చాలా సంతోషకరం. మా జేజనాయన చెప్పిన మాటలు, నాకు మీరు చెప్పిన మాటలు బాగా గుర్తొస్తుంది. నాకు 2 ప్రశ్నలు. మొదటిది, ధర్మో రక్షితి రక్షిత అని చెప్పి మీరు ఈ 1.5 గంట సేపులో చాలా సార్లు వాడారు. చాలా సార్లు వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా విన్నాను. రాజ్యాంగబద్ధంగా చేయొచ్చు, న్యాయబద్ధంగా చేయొచ్చు, ధర్మబద్ధంగా అనేది ఏంటి అనేది మాలాంటి వారికి, అంటే ధర్మం ఏమి, న్యాయం ఏంటి అట్లనేది మీ మాటల ద్వారా వినాలని మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, మీలా మీ అనుభవం నుంచి, అదేవిధంగా ఇక్కడ వ్యక్తులందరూ తెలియపరిచిన అనుభవం నుంచి మేము ఏం నేర్చుకోవాలి, వీటి గురించి మీరు చెప్తే వినాలని ఉన్నారండి. ధర్మం అనేది బేసిక్ గా ప్రతి వ్యక్తికి అవసరం, అదే కాపాడేది. మరి న్యాయం ధర్మం తేడా ఏమిటంటే, న్యాయంగా ఉండడమే ధర్మం. మరి ఆ న్యాయాన్ని నిర్వచించేవాడు ధర్మంగా ఉండాలి. న్యాయాన్ని ఒక చట్టము న్యాయం తెలుసుగా మీకు. ఒక వెహికల్ వెళ్తుంది, ఎడం వైపే వెళ్ళాలి, అది చట్టం. ఆ చట్టాన్ని చేసిన వాళ్ళు ఒక క్రమంలో ఉండాలి. వెహికల్స్ అని ఇటు వచ్చేవన్నీ కుడివైపు, ఇటు వచ్చేవన్నీ ఎడమవైపు అని పెట్టుకున్నారు. ఎందుకు? యాక్సిడెంట్ జరగకుండా. దాన్ని ఉల్లంఘించితే, ఆ చట్టాన్ని ఉల్లంఘించి మనం ఏర్పరచుకున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి దానికి విఘాతం కలిగించారు, అంటే ధర్మం తప్పారు. అవి ఇన్సెపరబుల్ అండి. ఒక చట్టం న్యాయాన్ని బట్టి ఉంటుంది, న్యాయం ఒక ధర్మాన్ని బట్టి ఉంటుంది. ధర్మం ఏమిటి?
ధర్మంలో సూక్ష్మం ఒకటే ఒక్క మాటలో చెప్పాలంటే, నీకు ఎవరైనా ఏం చేయకూడదని కోరుకుంటావో నువ్వు వాళ్ళకి అది చేయకూడదు. అదే ధర్మం. మీరున్నారు, నేను మిమ్మల్ని తిట్టకూడదని కోరుకున్నారు, నేను మిమ్మల్ని ఎగతాళి చేయకూడదని కోరుకున్నారు, నేను మిమ్మల్ని అవమానం చేయకూడదని కోరుకున్నారు. మీరు అవే నాకు చేయకూడదు. అలా ఉండడమే ధర్మం. నా కారణంగా ఇంకొక వెహికల్ దెబ్బతినకూడదు, నాకు గుద్దుకోకూడదు, కాబట్టి దానికి ఒక చట్టం పెట్టుకున్నారు. అది ఆ పక్క వెళ్ళాలి, నేను ఈ పక్క వెళ్ళాలి. నేను అట్ట ఎందుకు పోతాను, ఇట్టే పోతాను, ఉల్లంఘించి వచ్చాడు అనుకోండి, యాక్సిడెంటే అవుతుంది, ధర్మం తప్పినట్టే కదా. అందువల్ల మన కారణంగా ఎవరికి ఏ కష్టం కలగకూడదని మనం అనుకుంటామో వాళ్ళు కూడా అదే రకంగా కోరుకుంటేనే ధర్మం ఉంటుంది. కాకపోతే ఇంకా పెద్ద మెగాస్కేల్లో చెప్పాలంటే, ధర్మం అనేది యుగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సత్యయుగంలో ఒక ధర్మం ఉంది, త్రేతాయుగంలో ఒక ధర్మం ఉంది, ద్వాపరంలో ఒక ధర్మం ఉంది, కలియుగంలో ఇంకో ధర్మం ఉంది. కానీ సత్యం మారదు, సత్యం ఒకటే. ధర్మము యుగాన్ని బట్టి మారినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో యజ్ఞాలు చేసేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు, అవన్నీ కాలక్రమంలో అవసరం లేదు. అంతకన్నా వేరే మంచి పనులు చేసి కూడా చేయొచ్చు అన్నటువంటి ధర్మ సూక్ష్మాలు తెలిసాక ఆ ధర్మాన్ని, కొన్ని ధర్మాలు వదిలేశారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు తక్కువ. యుద్ధాల్లో చచ్చిపోయేవాళ్ళు మగవాళ్ళు. అందుకని ఒక మనిషికి 4, 5, 6 భార్యలు, 100 మంది భార్యలు కూడా. దశరథుడికి ఏకంగా 350 భార్యలు. ఎందుకంటే మగవాళ్ళంతా యుద్ధాల్లో వెళ్ళి చనిపోయేవాడు. మరి ఆడవాళ్ళకి పెళ్లి కావాలి కదా. ఒక రాజే 100 మంది చేసుకునేవాడు, ఒక వ్యక్తికి ఎక్కువ మంది భార్యలు ఉండేవాడు. ఇప్పుడు అట్లాంటి యుద్ధాలు లేవు, చచ్చిపోవట్లేదు. ఒక మనిషికి ఒక భార్య చాలు. ఈ ధర్మం మారింది. కాలానుగుణంగా మారే ధర్మాన్ని పాటించడం చాలా అవసరం. సత్యం అయితే మారదు. సత్యం ఏమిటి? మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఈ వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం. దానివల్లే మనం బతుకుతున్నాం. మనం కూడా దాన్ని జాగ్రత్తగా గౌరవించాలి, సంభావించుకోవాలి, కాపాడుకోవాలి. ఇంతకన్నా వేరే చెప్పడానికి, ఇంతకన్నా నేనేమి ప్రవచనకర్తను కాదు. నాకు తెలిసినటువంటి సూక్ష్మంగా చెప్పగలిగిన మాట ఇది. సో యువతరం నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఎప్పటికైనా మనం పద్ధతిలో, ఒకసారి ఓడిపోవడం కాదు, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయకపోవడమే ఓడిపోవడం. కింద పడిపోతే ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ లేచి నిలుచుకోకపోతే ఓడిపోయినట్టు. ఆ నిరాశని నిస్పృహని దగ్గర రాని. అండ్ దెర్ ఇస్ నో ఇష్యూ కాల్డ్ ప్రాబ్లం. సమస్య ఉంది అనుకో, దానికి ఐడియా లేకపోవడమే సమస్య. సమస్యలు ఉన్నంత కాలమే మీ మనసు పనిచేస్తుంది, మీ బుర్ర పనిచేస్తుంది. విల్ షార్పెన్ యువర్ స్కిల్స్. ఒక ఛాలెంజ్ వచ్చిందంటే మీకు ఒక అవకాశం ఇచ్చినట్టు, ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టుగా భావించాలి. అయ్యో ఈ ఛాలెంజ్ వచ్చింది నావలుగా కూలబడిపోకుండా దాని మీద ప్రయత్నం చేయడంలోనే ఒక ఆపర్చునిటీ తలుపు తడుతుంది. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ హైడింగ్ బిహైండ్ అండ్ ఆ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ పక్కన తెప్పిస్తే మీకు ఆపర్చునిటీ కనిపిస్తుంది. శాంతారా ఒక పెద్ద ఆపర్చునిటీ కాదు. నా దగ్గర ఏమీ లేకుండా దిగను, ఎంత ఆపర్చునిటీ ఇచ్చింది, ఎంతమందితో నేను మాట్లాడగలిగే అవకాశం ఇచ్చింది, ఇన్ని దేశాలకు నా వ్యాక్సిన్ వెళ్ళే అవకాశం వచ్చింది, ఇన్ని కంపెనీలు, ఇన్ని పాలసీలు, ఇంత బయోటెక్ విప్లవం రావడానికి కారణం ఏంది? ముందు ఏముంది? అన్ని హడ్డిల్సే, 1కి 5 హడ్డిల్స్. దీనికి నేను సూక్ష్మంగా చెప్పాలంటే, ఏ కైట్ రైజెస్ అగెనిస్ట్ విండ్, నాట్ విత్ ది విండ్. ఒక గాలిపటం ఎగరేయాలనిపించినప్పుడు మనం ఫ్రెండ్స్ని అడిగేవాడు, గాలికి ఎదురు పట్టుకోరాని. గాలికి ఎదురు పట్టుకుంటేనే ఎదురు పైకి, గాలి పాఠంగా పట్టుకుంటే పడిపోద్ది కింద. అవునా? అసూక్ష్మం గమనించి ఎప్పుడు గాలిపటాలు ఎగరేశారు మీరు? అమెరికా ఇళ్ళకి ఇంకేం ఎగరేస్తారు? లేదు, వేసామండి ఇక్కడ కూడా సంక్రాంతి పెట్టప్పుడు గాలికి ఎదురు పెడతారు కదా, ఎదురుగా ఉన్న గాలికే పెట్టి వదులుతారు, అప్పుడు పైకి లేస్తుంది. సో ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు యూ ఇఫ్ యూ కేర్ఫుల్లీ లుక్ ఇన్ టు ఇట్. అది మర్చిపోవద్దు. సమస్య భయపడిపోవడం కాదు, ఆలోచించడం మొదలెట్టాలి. థ్యాంక్ యూ. సూపర్. అసలుకి ఇది మీరు ప్రశ్నకు జవాబు కారణం ప్రశ్నకు ప్రవచనం లాగా వచ్చింది, చాలా బాగుంది. సో ఎక్సలెంట్. సో చివరగా మా శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజు పూసుపాటి గారు ఫ్రమ్ సాల్ట్ లేక్ సిటీ, యూటా. రాజు గారు నమస్తే అండి. వరప్రసాద్ రెడ్డి గారు, చాలా సంతోషం మీతో ఇవాళ సంభాషణ. నేను ఆల్రెడీ 2 గంటలు చాలా నేర్చుకున్నాను. సో అలాగే నా కొలీగ్స్ అందరికీ కూడా, సంఘ కొలీగ్స్ అందరికీ కూడా నమస్తే, నాకు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినందుకు. తర్వాత ఇప్పుడు నాకు కామెంట్స్ ఉన్నాయండి, క్వశ్చన్ తక్కువ. చాలా క్వశ్చన్లు అందరూ అడిగారు, ఆల్రెడీ నాకు క్వశ్చన్లు ఉండే. బట్ మెయిన్లీ కామెంట్ ఏంటి అంటే, మీరు యాక్చువల్ గా మీరు చెప్పిన మేజర్ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఒకటి లైఫ్ లో ఫెయిల్ అయినా కూడా మీరు అన్నిసార్లు మీరు పడి లేచారు. నెంబర్ 1 వినిపిస్తుందండి? ఓకే, మీరు లైఫ్ లో ఇంత చేయనా కూడా మీరు పడి లేచారు.
సో అది చాలా మంది ఇప్పుడున్న యువతరంలో చాలా మంది అది చాలా కష్టం వాళ్ళకి. ఏదైనా ఒక 2 సార్లు అయితే డీలా పడిపోతున్నారు. సో అదొకటి మీరు చెప్పింది మన నెక్స్ట్ యువతరానికి అది అందచేయాలనేది చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ధర్మో రక్షిత అని, తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్ కి మనం ఇలాంటి విషయాలన్నీ చెప్పాలి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఇలాంటి విషయాలన్నీ చెప్పాలి. సో ఇప్పుడు కాలంలో పీపుల్ ఎలా ఉన్నారంటే ఏదైనా మంచి చెప్తే ఇదేదో సో చెప్తున్నారులే అనుకుంటారు. టేక్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ దెన్ మీరు ఇందాక చెప్పిన విషయం నేను ఇంకో ఫార్మ్ లో చెప్తున్నాను. సో యూ బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్. మీ లైఫ్ లో నేను నేర్చుకున్నది దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్. అంటే మీరు అంత ఎవ్రీ టైమ్ యూ ఫెయిల్ యూ డిడ్ నాట్ గివ్ అప్. సో అది ఎవరైనా కూడా మనం ఏదైనా అలా నిలబడి మనం చూపిస్తే the easiest way is to demonstrate ourselves practically to bring the change in others, to motivate others. నేను ప్రొఫెషనల్ చేయను కానీ సత్సంగం చేస్తూ ఉంటాను టెంపుల్లో ఎవ్రీ వీక్. సో చేసినప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు ఇదే చెప్తున్నారులే అనుకుంటారు, అందులోనే ఒక 20% ఉంటారు. వాళ్ళకి ఎక్కుతుంది, ఓకే ఇలాంటివన్నీ మనం ఆలోచించమే, డే టు డే మనం ఎందుకు ఇలా థింక్ చేయాలి. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 గంటల్లో మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. మీరు శంకరనాథులే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ ఆల్రెడీ అంటే లాట్ ఆఫ్ చెప్తారు. సో ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. అంటే రాజు గారు చెప్పేది మీ వాయిస్ నేను అంటే మీ బేసిక్ గా ఒకటి సింపుల్ గా చెప్పాలంటే మీది ఒక బయోపిక్ తీస్తే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి అది ఒక స్టడీగా పనికొస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే డన్ ఎవ్రీథింగ్ ఫర్ ఎనీ నెక్స్ట్ జనరేషన్ కిడ్ ఆర్ ఈవెన్ మాలా నెక్స్ట్ జనరేషన్ అని ఒక సెక్షన్ కి పెట్టాను. ప్రతి వాళ్ళకి ఒక లెర్నింగ్ లెసన్ అవుతుంది మీ మీద బయోపిక్ తీస్తే మాత్రం. అది చెప్పగలను నేను. లాస్ట్ కామెంట్ అండి, లాస్ట్ కామెంట్. మా బ్రదర్ మీ కంపెనీలో పనిచేశాడు శాంతా బయోటిక్ లో ఎర్లీ 2000s లో. సో ఫస్ట్ టైం నేను విన్నది. సో ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నానని. మీ బ్రదర్ పేరంటే? మా అన్నయ్య అండి, రాజు పూస్పాటి. ఆయన పేరు కూడా పూస్పాటి వరలక్ష్మీ నరసింహరాజు పూర్తి పేరు. సో 2000 లో మీ కంపెనీలో పనిచేశాడు హైదరాబాద్ లో. తర్వాత ఇక్కడ యుఎస్ లో జెనెంటెక్ ఇప్పుడు చాలా కంపెనీలో చేస్తున్నాడు. ఈస్ డూయింగ్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ వాట్ ఎవర్ హీ హాజ్ లెర్న్డ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో బయోటెక్నాలజీ చేశాడు, పిహెచ్డి అది చేశాడు. కానీ whatever it is interesting to me that it struck that whatever basis that Santo Biotic has given him, he has been done a lot here today. Yeah, I wish he was, I wish Mir Annattu, if he had served India, maybe that would have been more better, but he's here today. I'm being just open and honest. So, thank you, Andy. Thank you very much. Thank you. రెడ్డి గారు, బాలరెడ్డి గారు చెప్పండి సార్. ఆయన మీరు ఇచ్చిన అయిపోయిన అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. చెప్పొద్దు సార్, మేము పిలిచింది. నేను ఆల్రెడీ 3 కంట్రీకి సంబంధించినటువంటి 3 ఇన్స్టిట్యూట్స్ చేస్తూ ఉన్నాను. ఫిలాసఫీ ఏంటంటే ఇక్కడ లాస్ట్ వర్డ్ ఇంతకన్నా నేను మాట్లాడేది ఏముండదు. ఐ బిలీవ్ ఇన్ వన్ సేయింగ్ బై రోటరీ క్లబ్ వాడుతుంది, గెట్ వి మస్ట్ టు గివ్, గెట్ వి షుడ్ గెట్, వి మస్ట్ గెట్ టు గివ్, గివ్ వి మస్ట్ టు లివ్, లివింగ్ వితౌట్ గివింగ్ ఈజ్ నాట్ లివింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిస్టింగ్. ఆ ఫిలాసఫీ పెట్టుకుంటే అందరూ ఇవ్వగలరు. మనం సంపాదించినంత మనం ఎట్లా తీసుకెళ్ళాం కదా, కొంత ఇక్కడ పెట్టిపోతే అది పెట్టుబడి, ఆత్మోద్ధరణకి పెట్టుబడి. అది అందరూ చేసుకోవాలని నా కోరిక. నేను ఒక్కనిగా అందరూ చేయాలి, చేస్తారు, లేకుండా ఎవరు ఉండరు. సో బేసిక్ గా అంటే చివరగా ప్యానల్ సభ్యులు అయిపోయినారు. నేను మాత్రం ఒకటి షేర్ చేసుకుంటాను, నా అసోసియేషన్ విత్ వరప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి వాళ్ళతో అసోసియేషన్ ఉంటుంది, కానీ కొన్ని అసోసియేషన్స్ చెప్పినప్పుడు ఆ పర్సన్ ఏంటి అనేది తెలియడానికి. నేను
2006లో తామా ద్వారా వెళ్ళి రవీంద్ర భారతిలో స్కాలర్షిప్ సెరమనీ కండక్ట్ చేశాను. ఆ రోజు గెస్ట్లుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆవుల మంజులత గారు అండ్ ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ విజయబాబు గారు వచ్చారు. అక్కడ మంజులత గారు ఏమన్నారంటే, రేపు కొందరు కమ్యూనిటీలో పాపులర్ మన లిటరీ టేస్ట్ ఉన్న వాళ్ళు కొందరు ఎన్ఆర్ఐస్ వస్తున్నారు, మీరు రాగలరా అని అడిగారు. సో నేను అక్కడికి ఓపెన్ యూనివర్సిటీకి నెక్స్ట్ డే వెళ్ళాను, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి. అక్కడ టేబుల్ మీద 5-6 ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ ఎ ఛాన్స్ టు సీ వరప్రసాద్ రెడ్డి గారు. అక్కడ కొంతసేపు మాట్లాడుకున్నాం తెలుగు భాష గురించి, వాటి తను అడిగారు. సో అప్పుడే వరప్రసాద్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సింది మాట చేశారు. తర్వాత జస్ట్ మాట్లాడుతుంటే, రేపు మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తారా అన్నారు. ఫస్ట్ టైం ఒక్కసారి పరిచయమైన వాళ్ళని ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలవాలి అనుకోవడం, అది మాటర్స్ కనలేదు. బ్రేక్ఫాస్ట్కి వస్తారంటే తప్పకుండా సార్ అన్నాను. నెక్స్ట్ డే మా బ్రదర్ని తీసుకొని వరప్రసాద్ రెడ్డి గారింటికి, అప్పుడు వాళ్ళు బరిస్తా కేఫే వెనకాల ఉండేది వాళ్ళ ఇల్లు, వెళ్ళాం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి. నేను, మా అన్న గణపతి రెడ్డి, వరప్రసాద్ రెడ్డి గారు ముగ్గురం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే టేబుల్కి ఎదురుగ్గా ఒక చిన్న పూజ గది, దాంట్లో ఒక లేడీ పూజ చేస్తున్నారు పొద్దున్నే. బాలగారు, ఆవిడ మా అమ్మ శాంత అండి, ఆవిడ పేరు మీద పెట్టాము శాంత బయోటెక్ అన్నారు. అది నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే ఇతను సక్సెస్ అయినా కూడా ఏంటంటే ఆ మదర్కి ఎంత అంటే ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది. బ్రేక్ఫాస్ట్ చేసాము, చాలా కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత మీకు ఎంత టైం ఉంది అన్నారు. ఎంత టైం ఉందంటే ఏంటి సార్ దేని గురించి అంటే, మీకు టైం ఉంటే ఒకసారి మా ఆఫీస్కి వెళ్దాము అన్నారు. అయ్యో అంతకన్నా మిమ్మల్ని ఫాలో అవుతాం అన్నాను. అక్కడ కూడా నాకు అతని మాట్లాడే విధానం నచ్చింది. లేదండి, మీరు నన్ను ఫాలో అయితే గంట సేపు వెళ్తాము, మళ్ళీ తిరిగి గంట సేపు ఫాలో అవ్వాలి, నా కారులోనే ముగ్గురం వెళ్దాము, సో 2 గంటలు మనం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, వీ గెట్ ద ఛాన్స్ టు డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్ అని. అలా మాట్లాడుతూ తనే డ్రైవ్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్లారు. శాంత బయోటిక్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా అన్ని చూసాము. తర్వాత వాళ్ళకి మంచి ఆడిటోరియం ఉంది, ఇప్పుడు వచ్చే టాప్ RRR లాంటివి కూడా వేసుకోవచ్చు ఆడిటోరియంలో. అక్కడే వరప్రసాద్ రెడ్డి గారికి పద్మభూషణ్ ఇచ్చిన 15 మినిట్ వీడియో మేము కూర్చొని చూసాం. తర్వాత మళ్ళీ వరప్రసాద్ రెడ్డి గారు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర మా డ్రాప్ చేస్తే బాయ్ చెప్పి సార్కి కార్లు ఎక్కుతాం అనమాట. ఇది ఎన్నో ఏళ్ళ పరిచయం ఉండేవాళ్ళు, ఎన్నోసార్లు తెలిసిన వాళ్ళు చేసేది. ఫస్ట్ టైం అలా కనిపించిన వాడికి ఎవరు నాకు తెలిసి చేయరు. సచ్ ఏ నైస్ జెస్చర్ సార్. ఇప్పటికి నేను వీళ్ళందరికీ ఒక 10 సార్లు చెప్పుంటాను. అండ్ ఇట్లా ఇంత అంటే ఎదిగిన కొద్దీ ఒదగడం అనేది మీ ఒక్కరిలోనే ఉండదు అనట్లేదు, కానీ మీలాంటి వాళ్ళని చూసి మాత్రం అందరూ నేర్చుకోవాలి. అండ్ ఈ రోజు మేము పిలిచిందే తడవుగా అంటే ఈ శంకర్ నేత్రాలయకి బ్రాండ్ అంబాసిడర్స్ గతంలో మన అబ్దుల్ కలాం గారు, MS సుబ్బలక్ష్మి గారు, నాని ఫాల్కివాలా, రతన్ టాటా ఇలాంటి వాళ్ళు ఉన్న దానికి మీరు రావడము, ఇలాంటి వాళ్ళని మేము బ్రాండ్ అంబాసిడర్ గా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళ సరసన మిమ్మల్ని కూడా చూసుకోవాలనేది యాజ్ ఏ శంకర్ నేత్రాలయ చేసే ప్రెసిడెంట్ గా మా కమిటీ అందరి తరఫున కోరుకుంటూ మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు అట్లాంటా. ఎక్సలెంట్ న్యూస్ బాలా. సో వరప్రసాద్ రెడ్డి గారు, మీరు యాక్సెప్ట్ చేసి శంకర్ నేత్రాలయకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి మరింత ప్రమోట్ చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాం. నమస్కారం.